Good morning, friends. Yes, very good morning to all. Welcome to Adda 24/7 Telugu YouTube channel. How are you? So this is paid class session. వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందండి ఎవ్రీవన్? Am I audible? అందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరైతే ఏపీ హైకోర్టు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఈ బ్యాచ్ మా మీద నమ్మకం ఉంచి మరి యొక్క టీచింగ్ మీద నమ్మకం ఉంచి తీసుకున్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ కమింగ్ బ్యాక్, వీడియో కనిపిస్తుందా? ఎస్. వీడియో ఉంచాలా తీసేయాలా? వీడియో ఇస్ బెటర్ ఆర్ నాట్? ప్లీజ్ టెల్ మీ. సో టుడే ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్. ఎవరైతే ఇంకా అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయలేదు, దిస్ ఇస్ ద లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ 30th. బట్ నో ప్రాబ్లం, ఈ రోజే ఫిల్ చేయండి. మీకు అప్లికేషన్లో కానివ్వండి, సబ్జెక్ట్లో కానివ్వండి, ఏవైనా డౌట్స్ వస్తే ఓకేనండి, ఐ విల్ షేర్ ఏ పర్టికులర్ వాట్సాప్ లింక్ హియర్. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే మీకు డౌట్స్ వస్తుంటాయో మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. పాలిటిక్స్ సంబంధించి, జనరల్ స్టడీస్ సంబంధించి ఏవైనా సరే మీరు ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. ఎనీ డౌట్స్ యూ కెన్ పోస్ట్ హియర్, సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే. ఓకేనండి. షెల్ వి స్టార్ట్? సి హియర్, ఫస్ట్ థింగ్ ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్లో మనకి ఏమేం సబ్జెక్టులు ఉన్నాయో ఒకసారి చెప్తానండి. మళ్ళీ ఒకసారి క్లారిటీ చెప్తాను. అప్లికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఏమీ స్కాన్ చేయక్కర్లేదు. మీరు జస్ట్ అప్లికేషన్లో ఐదర్ ఎగ్జామినర్గా కానీ అసిస్టెంట్గా కానీ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఒక జాబ్కి మాత్రమే. మరొక అప్లికేషన్లో టైపిస్ట్ ఆర్ కాపీస్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది 2 ప్రొసీజర్స్. తర్వాత ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఫైనల్గా పేమెంట్ చేయాలి. దట్స్ ద క్లియర్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ విషయం ఏంటంటే, మీకు పాయింట్ ఏంటంటే ఎస్, సో బీటెక్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉందా లేదా అంటున్నారు.
యాక్చువల్‌గా క్లారిటీ అయితే నోటిఫికేషన్‌లో కూడా ఇవ్వలేదు. బట్ అప్లై చేయండి. ఎందుకైనా మంచిది అని నా ఒపీనియన్. ఓకే. లెట్స్ స్టార్ట్. ఓకే. ఎవరికైతే వీడియో, ఆడియో సరిగా వినిపించట్లేదో మళ్ళీ ఒకసారి లాగౌట్ అయ్యి, మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి. ఇప్పటికే 5 మినిట్స్ అయిపోయింది. ప్లీజ్ ఫాలో మై ఇన్‌స్ట్రక్షన్స్. ఇప్పుడు కొంచెం కామ్‌గా ఉండండి. మీకేమైనా డౌట్స్ ఉంటే లాస్ట్‌లో 5 మినిట్స్ ఐ విల్ ఓపెన్ టు ద డౌట్స్. డెఫినిట్‌గా యూ ఆర్ హావింగ్ ద రైట్ టు ఆస్క్ ఎనీ డౌట్ విత్ రెస్పెక్ట్ టు ద సబ్జెక్ట్ అండ్ దిస్ పర్టిక్యులర్ బ్యాచ్. ఫస్ట్ థింగ్, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంకా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ బ్యాచ్‌లో జాయిన్ అవ్వమని చెప్పండి. ఈ రోజు నుంచే క్లాసెస్ ఫస్ట్ క్లాస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. దిస్ ఇస్ ద పాలిటీ క్లాస్. సో, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్‌లో ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇట్ కంప్రైజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్. నేను ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కవర్ చేస్తూ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ మీకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పబోతున్నానండి. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆర్ట్ అండ్ కల్చర్‌ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మీకు హిస్టరీ క్లాసెస్ డిస్కస్ చేయబోతున్నాను. దట్ ఈస్ ద దట్ ఈస్ ద స్పెషల్ కేస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ బ్యాచ్. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి బ్యాచెస్‌లో ఆర్ట్ అండ్ కల్చర్ ఇంపార్టెన్స్ ఏ బ్యాచ్‌లో కూడా, ఏ ఎగ్జామ్‌లో కూడా రాలేదు కాబట్టి, ఈ పర్టిక్యులర్ బ్యాచ్‌లో మాత్రమే ఆర్ట్ అండ్ కల్చర్‌తో కలిపి నేను హిస్టరీ క్లాసెస్ చెప్పబోతున్నాను. ఓకేనండి. హిస్టరీ క్లాసెస్ చెప్పబోతున్నాను. నెక్స్ట్ థింగ్, ఓకేనండి. చివర్లో షేర్ చేస్తాను మీకేమైనా కావాలి అంటే. నౌ ప్లీజ్ లిజన్ టు ద క్లాస్. నెక్స్ట్ థింగ్, రీజనింగ్ ఇంగ్లీష్. మనకి తిరుపతి సార్ రీజనింగ్, వెంకటేష్ సార్ ఇంగ్లీష్ డీల్ చేయడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ వచ్చేప్పటికి పాలిటీ అండ్ హిస్టరీ విచ్ కంప్రైజెస్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ డీలింగ్ బై మీ ఇట్సెల్ఫ్. ఈరోజు ఇండియన్ పాలిటీ ఫస్ట్ క్లాస్. సెకండ్ థింగ్, ఈ పర్టిక్యులర్ సెషన్‌లో మనము భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం డిస్కస్ చేసుకోబోతున్నాం. నిర్మాణం అంటే ఏంటి? కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని ఎలా నిర్మించారు? అసలు రాజ్యాంగం అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా మనకి ఇంట్లో కూడా ఒక ఇంట్లో కూడా మనకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ బ్యాచిలర్స్, టేక్ మీ ఎగ్జాంపుల్. నైట్ 9 దాటితే మా ఇంట్లోకి నన్ను రానివ్వరండి. సో, బిఫోర్ 9 నేను ఇంటికి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద వన్ రూల్ విచ్ మెయింటైన్డ్ బై మై ఫాదర్. లెట్స్ సే ఎగ్జాంపుల్, దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్. I will provide PDF అండి. బెటర్ రైట్ రన్నింగ్ నోట్స్ ఇఫ్ పాసిబుల్. ఇఫ్ పాసిబుల్ బెటర్ రైట్ రన్నింగ్ నోట్స్. దట్ ఈస్ ద బెస్ట్ హ్యాబిట్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఇఫ్ యూ ఏం లేదండి. ఒక చిన్న నోట్‌బుక్ తీసుకొని నీట్‌గా రాయండి. ఇంకోటి, హ్యాండ్ రిటన్ అంటే చేతితో రాసినటువంటి రైటింగ్ నోట్స్ కూడా నేను మీకు పంపిస్తాను తర్వాత. నేను ఏదైతే పీడీఎఫ్ ఆర్ పీపీటీ మీకు యూజ్ చేసి చెప్తున్నానో అవి కూడా మీకు పంపిస్తానండి. మీరేం వరీ అవ్వక్కర్లేదు మెటీరియల్‌కి సంబంధించి. లేదు, ఈ ఎగ్జామ్ మాత్రమే కాదు సార్, ఇంకా హైయర్ ఎగ్జామ్స్‌కి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాము. లైక్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అవుతున్నామంటే డెఫినెట్‌లీ ఐ విల్ ఎక్స్టెండ్ మై సపోర్ట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ బై ప్రొవైడింగ్ ద ఎక్స్‌టెన్సివ్ అండ్ కాంప్రహెన్సివ్ మెటీరియల్. లక్ష్మీకాంత్ సాఫ్ట్ కాపీ ఉందండి. యెస్. క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ వీడియో ఉంటుంది. యాహ్! కంపల్సరీ అండి. కంపల్సరీ. మీకు ఈ లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ వీడియో తప్పనిసరిగా ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వేర్ వి ఆర్ గివింగ్ ద స్పెషల్ కేస్ హియర్. సీ వాట్సాప్ లింక్ జాయిన్ అవుతున్నారండి చాలామంది. పీడీఎఫ్ అనేది నేను మీకు ఇప్పుడు ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఇచ్చానో దాంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ క్వెషన్ అడిగారండి. ప్రసన్న కుమార్ ఆస్క్డ్ ఎ వెరీ వాలిడ్ క్వెషన్. వెరీ వాలిడ్ క్వెషన్. బీటెక్ వాళ్ళు అప్లై చేసేయండి. ఇంకోసారి బీటెక్ వాళ్ళు అప్లై గురించి మీరేం కంగారు పడొద్దు. యూ ప్లీజ్ అప్లై దట్. యూ ప్లీజ్ అప్లై. ఓకే. పోతే 800 అండి అప్లికేషన్‌లో. అక్కడ యాక్చువల్‌గా మనకి బీటెక్ ఎలిజిబిలిటీ అనేది అక్కడ ఇవ్వలేదు. ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే ఇవ్వలేదు. ఈ డౌట్ అనేది ఉంది కాబట్టి ముందు అప్లై చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకైనా మంచిది. డౌట్ అనేది ఉండకూడదు. నెక్స్ట్. సో, కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు మనకి? కెన్ ఎనీవన్ హావ్ ఐడియా? ఓకే. లింక్ గురించి మీరేం టెన్షన్ పడొద్దు. ప్లస్ ఫస్ట్ క్లాస్ వినండి. తర్వాత దాని గురించి చూద్దాం. సో, టిల్ దట్ ప్లీజ్ ఫాలో మై క్లాస్. సో, కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు కావాలి అంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ మీద వెళ్తున్నారండి. హెల్మెట్ లేదు. ఎనీ ఎనీ సిట్యుయేషన్‌లో కావచ్చు యాక్సిడెంట్ అవ్వచ్చు. ఏదైనా దెబ్బలు తగలవచ్చు. ఎవరికైనా సరే.
అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని ట్రాఫిక్ రూల్స్ అనేటువంటివి సెట్ చేయడం జరిగింది. కొన్ని ట్రాఫిక్ రూల్స్ అనేటువంటివి సెట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ రూల్స్ అనేటువంటివి ఎందుకు? సార్ ఫైన్ కట్టకుండా మిస్ అవ్వడానికి, లేదంటే ఫైన్ పే చేయించుకోవడానికి ట్రాఫిక్ రూల్స్ యూజ్ చేసుకుంటున్నారు వారు అంటారా? నో. ఎనీ రూల్ ఇన్ ఎనీ కంట్రీ ఆర్ ఎనీ సొసైటీ ఒక రూల్ ఆర్ ఒక నిబంధన అంటామండి తెలుగులో. ఒక నిబంధన అనేటువంటిది ఎందుకు తీసుకొస్తారు అంటే మన యొక్క అభివృద్ధి కోసమే. ఫర్ అవర్ లైఫ్ స్టైల్ అనేది బాగుపడడం కోసమే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. యెస్, అవర్ సేఫ్టీ. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి అంటే ఫైన్ కట్టకుండా ఉండడానికి అంటామా? లేదంటే మన సేఫ్టీ కోసం అంటామా? ఇట్ ఈస్ ఫర్ అవర్ సేఫ్టీ. సో మనం హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోతే ఆర్ నెగ్లెక్ట్ చేస్తే అది ఎవరికి నష్టం అంటే మనకు నష్టము. ఇఫ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యావ్ సమ్ కాన్సిక్వెన్సెస్, అంటే ఒక కుటుంబ పెద్ద ఎవరైతే సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడో ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుందండి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ రూల్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. సో రూల్స్ ఆర్ మీన్ట్ ఫర్ ద పీపుల్. ప్రజల కోసమే, ప్రజల్ని పరిపాలించడం కోసమే ఈ చట్టాలనేటువంటివి కానివ్వండి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి కానివ్వండి. ఇప్పుడు ఈ చట్టాలనేటువంటివి కేవలం ఫైన్ పే చేయడానికో, లేదంటే ట్రాఫిక్ రూల్స్ అనేటువంటివి మనము ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తాడో వాడిని హైడ్ చేసుకొని వెళ్ళిపోదామా, ఇలా చూడడం కంటే మన సేఫ్టీ కోసమే ఇవి మా కోసం తయారు చేశారు అనే ఒక భావన ఉంటే డెఫినెట్లీ ఆన్ దట్ డే యూ విల్ రియలైజ్ దట్ దీస్ ఆర్ మీట్ ఫర్ అస్. ఇంకోటి చాలా మంది అప్పుడప్పుడు వింటుంటానండి టీవీలో కానివ్వండి, లేదంటే అదర్ సోర్సెస్ లో చూస్తూ ఉంటాను. సో మన మన రాజ్యాంగంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయండి. మన రాజ్యాంగం అనేది ఇప్పుడు చూడండి, అమెరికా రాజ్యాంగం చూడండి అసలు ఎంత స్ట్రిక్ట్. రూల్స్ అనేటువంటివి భారతదేశంలో కూడా చాలా స్ట్రిక్ట్ అండి. ద ఓన్లీ థింగ్ ఈస్ వి నాట్ ఫాలోయింగ్ దోస్. వి ఆర్ నాట్ ఫాలోయింగ్ దోస్. ఎందుకు అంటే ఉదాహరణకు చెప్తాను. జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్ క్రాస్ చేయాలి. బట్ మనం ఏం చేస్తాం? మనకు నచ్చిన చోట క్రాస్ అయిపోతాం. బట్ స్టిల్ వి ఆర్ క్రిటిసైజింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ స్టిల్ వి ఆర్ క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్. ఎంత వరకు మనము పర్ఫెక్ట్ గా ఉన్నాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే అండి, డెఫినెట్లీ మిస్టేక్స్ జరుగుతుంటాయి, వాటిని ఖండించాలి. కానీ మన రాజ్యాంగంలో పెద్ద ఏం విషయం లేదండి. డెఫినెట్ గా ఉందండి. అండ్ దిస్ క్లాస్, బై ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ యూ విల్ కమ్ టు నో దట్ హౌ బ్యూటిఫుల్ అవర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ హౌ పవర్ఫుల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్. ఫాలో అవ్వట్లేదు కాబట్టి అవి పవర్ఫుల్ కాదు అని అనుకోవద్దు. దోస్ ఆర్ మోర్ పవర్ఫుల్. కాకపోతే కొంచెం లిబరల్ గా ఉంటుంది. లిబరల్ గా ఇన్ ద సెన్స్ ఎవరి కోసం అంటే లిబరల్ గా భారతదేశ పౌరుల కోసమే ఈ రాజ్యాంగం అనేటువంటి రూపుదిద్దడం జరిగింది. సో వీడియో రావట్లేదు అంటున్నారు. మళ్ళీ ఒకసారి లాగిన్ లాగౌట్ అవ్వండి. నౌ ఐఎమ్ స్టార్టింగ్ ద క్లాస్. జస్ట్ లిజన్. సి, మనకి కాన్స్టిట్యూషన్, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇదేంటి సార్? మనకి హిస్టరీ ఒకసారి గమనించినట్టయితే హిస్టరీలో 3 భాగాలు ఉంటాయండి. ఏన్షియంట్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మిడివల్ మధ్యయుగ భారతదేశ చరిత్ర, మోడ్రన్ ఆధునిక భారతదేశ చరిత్ర. అంటే అశోకుడు టైం పీరియడ్ నుంచి కూడా మొన్నటి వరకు కూడా మనకంటూ కొన్ని రూల్స్ అనేటువంటివి ఉన్నాయా లేవా? యెస్, ఉన్నాయి. కాకపోతే సెపరేట్‌గా ఒక రాజ్యాంగం రాసుకోవాలి, ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఇండియాకు ఉండాలి అనే ఆలోచన ఎందుకొచ్చింది? ఎప్పుడొచ్చింది అంటే, ఎందుకొచ్చిందంటే రీజన్ వచ్చేసి మనకి బ్రిటిష్ వారండి. ఎందుకొచ్చేసి అంటే ఆ రాజ్యాంగం అనేది మన రాజ్యాంగం మనమే రాసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఎందుకొచ్చిందంటే, బ్రిటిషర్స్ చేసినటువంటి ఒక పనికిమాలిన పనుల వల్ల. వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి, అంటే ట్రేడ్ కోసం వచ్చి, వ్యాపారం కోసం వచ్చి భారతదేశాన్ని భ్రష్టు పట్టించడం జరిగింది. కొన్ని మంచి అంశాలు జరిగాయి, నేను కాదనట్లేదు. కాకపోతే మన భారతీయుల్ని కానివ్వండి, మన భారతదేశ సంపదను కానీ అంతా దోచుకొని వెళ్ళడం జరిగింది. సో దీంట్లో ఉదాహరణ మీకు చెప్తానండి. ఇక్కడ మీరు చూస్తే హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి మీరు గమనించినట్టయితే చరిత్ర. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది 1600వ శతాబ్దంలో భారతదేశానికి వ్యాపారం కోసం రావడం జరిగింది. వ్యాపారం కోసం వచ్చిన వారు ఏం చేశారు? ఫస్ట్ వ్యాపారమే చేశారు. 1757 వరకు వ్యాపార కార్యక్రమాలే జరుపుకున్నారు. 1757 తర్వాత భారతదేశంలో వివిధ ప్రాంతాలని ఆక్రమించుకోవడం జరిగింది. ఫ్రమ్ ట్రేడ్ టు టెరిటరీ. టెరిటరీ అంటే మన భూభాగం అనేటువంటిది ఆక్రమించుకోవడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భూభాగం అనేది ఎందుకు ఆక్రమించుకుంటారు? భూభాగం అనేది ఎంవీఎల్ కృష్ణ ప్రియ, వెరీ గుడ్ అండి. షీ రోట్ ఏ బ్యూటిఫుల్ లైన్ హియర్. ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఫండమెంటల్ డ్యూటీస్ మనం మర్చిపోతున్నాం. ఎగ్జాక్ట్‌లీ దట్ ఈస్ ట్రూ. హక్కుల గురించి మాట్లాడే మనం బాధ్యతల గురించి మర్చిపోతున్నామండి. చాలా బాధాకరం.
ఖచ్చితంగా. ఐ డూ అగ్రీ విత్. మీరు వాట్సాప్ గ్రూప్ గురించి వీటి గురించి ఏమి ఆలోచించొద్దండి. ఫస్ట్ ఏంటంటే మీరు క్లాస్ వినండి. క్లాస్ వినిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. దాని గురించి తర్వాత చూద్దాం. అది పెద్ద అంత ప్రయారిటీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే. ప్లీజ్ లిజన్ మై క్లాస్ ఫస్ట్. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. దట్స్ ద పాయింట్ హియర్. నెక్స్ట్ అంటే వ్యాపారం కోసం వచ్చిన వారు భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకోలేదు ఎందుకనుకున్నారు? వ్యాపారం కోసం వచ్చినటువంటి వ్యక్తి పైన పన్ను అనేటువంటిది పడేది. టాక్స్ పడేది. అంటే వీడు భాషతో వ్యాపారం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి రాజులకి పన్ను కట్టాలి. ఈ పన్నుని ఎక్సంప్షన్ కోసం, పన్ను కట్టకుండా ఉండడం కోసం అసలు ఆ భూభాగాన్ని మేమే రూల్ చేస్తే పన్ను కట్టక్కర్లేదు కదా! ఇన్ రిటర్న్ మేమే పన్నులు కలెక్ట్ చేయొచ్చు కదా! ఇలాంటి ఒక దుర్బుద్ధి అనేటువంటిది బ్రిటిష్ వాడికి ఆ రోజుల్లో రావడం జరిగింది. అందుకే మనకి మైసూర్ ప్రాంతాన్ని కానివ్వండి, లేదంటే ఈ కర్ణాటక ప్రాంత ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ ఫస్ట్ జరిగినటువంటి యుద్ధాలు. ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ కానివ్వండి, అంటే మొదటగా కర్ణాటక ప్రాంతాన్ని, మైసూర్ ప్రాంతాన్ని, మరాఠా ప్రాంతాన్ని అంటే భారతదేశంలో వివిధ ప్రాంతాలను వారు పూర్తిగా అంచెలంచెలుగా ఆక్రమించుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఒక భూభాగాన్ని వారు ఆక్రమించుకుంటారో, వారికి నచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అంటే వారి యొక్క స్వలాభం కోసం, వారి యొక్క లాభం కోసం, వారి యొక్క వ్యాపారం కోసం ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అవి ఎవరికి నష్టం కలిగిస్తున్నాయి? ఇండియన్స్. ఎవరికి లాభం చేకూరుస్తున్నాయి? బ్రిటిషర్స్. అంటే ఈ రూల్స్ అనేటువంటివి అంటే ఆ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఎవరు రాస్తున్నారు? బ్రిటిషర్స్. ఎవరి కోసం? వారి కోసం రాస్తున్నారు. కాకపోతే చెప్పడం మాత్రం ఇండియన్స్ కోసమే మేము రాజ్యాంగం తయారు చేస్తున్నామని బూటకం నాటకాలు చెప్పడం జరిగింది. సో, బ్రిటిషర్స్ అందరూ కూడా విపరీతంగా పోవడం జరిగింది. హక్కుల విషయంలోనైతే కానివ్వండి, ఆస్తుల విషయంలోనైతేనే కానివ్వండి, ప్రాణ నష్టం కానివ్వండి, ఎవ్రీథింగ్ బ్రిటిషర్స్ ఇండియాని దోచుకొని వెళ్ళడం జరిగింది. ఇది జరిగినటువంటి వాస్తవం. సో, 1757 నుంచి 1857 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశాన్ని రూల్ చేసిందండి. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఈస్ట్ ఇండియా అనేటువంటిది భారతదేశాన్ని రూల్ చేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా అనేటువంటిది భారతదేశాన్ని రూల్ చేయడం జరిగింది. దాన్ని మనం కంపెనీ రూల్ అంటాం. కంపెనీ అంటే ఏంటి ఇక్కడ? ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశాన్ని దాదాపుగా 1757 అనఫీషియల్‌గా, అఫీషియల్‌గా 1773 నుంచి భారతదేశాన్ని జస్ట్ వెయిట్ ఎ సెకండ్. యెస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో, ఈస్ట్ ఇండియా కంపెనీకి హెడ్ ఎవరు అంటే గవర్నర్స్‌గా వారు నియమించబడేవారండి. గవర్నర్స్‌గా వారు నియమించబడేవారు. వారు చూసుకునేవారు మిగతా అంశాలన్నీ కూడా. నేను హిస్టరీలో క్లారిటీ చెప్తాను. ఇక్కడేంటంటే ఒక హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ చెప్తున్నాను. అసలేం జరిగింది? భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలనే ఒక ఆలోచన ఎందుకొచ్చిందో ఇక్కడ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. లేదంటే ఇంకొకరెవరో ఉన్నారు. మిమ్మల్ని అది చెయ్యి, ఇది చెయ్యి అని ఊరికే సప్రెస్ చేస్తున్నారు. మీకిష్టం లేకపోయినా, ఆ పని చేసినందుకు మీకు లాభం లేకపోయినా, ఉపయోగం లేకపోయినా, అది చెయ్యి అని బలవంతం చేస్తే మీరు మాత్రం ఎన్ని రోజులు చేస్తారు? డెఫినెట్‌గా వన్ డే యూ ఆల్సో బ్రేక్ ఔట్ ఆల్ ద బ్యారియర్స్ టు రెవల్యూషన్ అగైన్స్ట్ ఎనీథింగ్ అన్నమాట. అంతే కదా! ఎన్ని రోజులని సప్రెస్ అవుతాము? డెఫినిట్‌గా మనం కూడా చేసినదే. సో, అందుకే మనకి 1857 రివోల్ట్ అనేటువంటిది కారణాలు ఏవైనప్పటికీ కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన విపరీతంగా పోరాటం చేయడం జరిగింది. సో, 1857 రివోల్ట్‌లో భారతదేశం అనేటువంటిది ఓడిపోయినప్పటికీ కూడా అంటే ఆ ఉద్యమాన్ని అణిచివేసినప్పటికీ కూడా బ్రిటిషర్స్‌కి ఒకటి అర్థమైంది. సో, భారతీయులతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. విపరీతంగా నష్టపోతాం మనము. అందుకే వారిని కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలి అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనను అక్కడితో రద్దు చేసి బ్రిటిష్ రాజు లేదా బ్రిటిష్ రాణి నేరుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. దాన్నే క్రౌన్ రూల్ అంటాం. క్రౌన్ అంటే కిరీటం, రూల్ అంటే పరిపాలన. సో, బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది నేరుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1858 ద్వారా.
ఇది జరిగినటువంటి అంశం. 1947 అంటే ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా భారతదేశాన్ని పరిపాలించింది ఎవరంటే బ్రిటిషర్సే. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారండి? డైరెక్ట్‌లీ అండ్ ఇండైరెక్ట్‌లీ దే రూల్డ్ ఇండియా అట్ లీస్ట్ ఫర్ 250 ఇయర్స్. 250 ఇయర్స్. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో, ఇలా ఎప్పుడైతే వాయిస్ డిస్టర్బెన్స్‌గా ఉందండి? ఆర్ ఈజ్ ఇట్ క్లియర్? వాయిస్ డిస్టర్బెన్స్‌గా ఉందా మళ్ళీ? ఐ థింక్ ఈజ్ ఇట్ ఫైన్ రైట్? యాహ్! ఫైన్. డిస్టర్బెన్స్ వస్తుంది అంటే రిమైనింగ్ ఎవరికీ రాకుండా కొంతమందికే డిస్టర్బెన్స్ వస్తుంది అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే మీ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ ఒకసారి మళ్ళీ సరి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి. కంపెనీ రూల్ వచ్చేసి దాదాపుగా 100 సంవత్సరాలు రూల్ చేసిందండి. 1757 నుంచి 1857 వరకు కంపెనీ రూల్ చేసింది. అఫీషియల్‌గా మాత్రం 1773 అంటాం. ఆ డేట్స్ మీరు పాలిటీలో అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒక అండర్‌స్టాండింగ్ కోసమే నేను ఇక్కడ ఈ విషయం చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్. సో, ఇక్కడ రూల్ చేసిందెవరు? బ్రిటిషర్స్. ఆ రూల్స్ ఎవరి కోసం తయారు చేశారు? ఇండియన్స్‌కి. సో, బ్రిటిషర్స్ తయారు చేసినటువంటి రూల్స్ ఇండియన్స్‌కి అంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండవండి. అందుకే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి 1934 ఇయర్‌లో ఒక పయనీర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి భారతదేశ పితామహుడిగా చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే ఎంఎన్ రాయ్. మానవేంద్రనాథ్ రాయ్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1934 సంవత్సరంలో భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి. భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి అని పేర్కొనడం జరిగింది. బట్ అవన్నీ పక్కన పెడితే రాజ్యాంగం అంటే మనకేంటి? రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అంటే ఈ రోజు ఉన్నటువంటి కేవలం ఒక పుస్తకమేనా? కాదు. అదొక పవిత్రమైనటువంటి సింపుల్‌గా చెప్పాలంటే భారతదేశానికి పవిత్రమైనటువంటి గ్రంథం రాజ్యాంగం అండి. భారతదేశం అనేటువంటిది ఏ మతానికి, ఏ కులానికి కూడా ప్రభుత్వం అనేటువంటిది వత్తాసు పలకదు. రాజ్యాంగం అనేటువంటిది అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని వర్గాలకి సమానమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది. నౌ ద కాన్స్టిట్యూషన్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 3 బాడీస్ ఆర్ 3 ఆర్గాన్స్ అంటే 3 శాఖలుగా రాజ్యాంగం అనేటువంటిది విడిపోయి ఉంటుంది. ఆ 3 శాఖలు ఏమిటి అంటే వాట్ ఆర్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ వాట్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే దట్ ఈస్ లెజిస్లేచర్ అంటే చట్టాలు చేసేటువంటి శాఖ. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ శాఖ. జ్యుడిషియల్ అంటే న్యాయ శాఖ. న్యాయ శాఖ. చూడండి ఇక్కడ ఈ 3 శాఖలు కూడా విభిన్నమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది. ఒకదానికొకటి లింక్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగో చెప్తాను చూడండి. చట్టాలు చేసేటువంటి శాఖ అంటే మనకి ఉదాహరణకి పార్లమెంట్ తీసుకోండి కేంద్ర స్థాయిలో. స్టేట్‌లో లెజిస్లేచర్ తీసుకోండి. ఓకేనండి. స్టేట్‌లో లెజిస్లేచర్ తీసుకోండి. సో, పార్లమెంట్ ఏం చేస్తుంది? చట్టాలు తయారు చేస్తుంది. లెజిస్లేచర్ కూడా రాష్ట్ర పరిధి వరకు చట్టాలు తయారు చేస్తుంది. ఐ మీన్ పార్లమెంట్ అయితే మనకి దేశం మొత్తం మీద కూడా చట్టాలనేటువంటివి రూపుదిద్దడం జరుగుతుంది. ఆ చట్టాలకు ఆమోదించేది ఎవరు? రాష్ట్రపతి. ఇక్కడి వరకు క్లియర్. సో, చట్టాలు తయారు చేసేది ఎవరు అంటే లెజిస్లేచర్ దట్ ఈస్ పార్లమెంట్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద పర్టిక్యులర్ స్టేట్. ఆ చట్టాల్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? అంటే ఆ చట్టాల్ని ఎన్‌ఫోర్స్ అనొచ్చు, ఇంప్లిమెంటేషన్ అనొచ్చు. లేదంటే ఆ చట్టాల్ని నిజ రూపంలోకి తీసుకొచ్చేది ఎవరంటే ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కింది స్థాయి లెవెల్‌లో. పై స్థాయి లెవెల్‌లో అయితే మనకి మంత్రులు, ఓకేనండి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కిందకి రావడం జరుగుతుంది మనకి. అటార్నీ జనరల్ కూడా ఎగ్జిక్యూటివ్ కిందకి రావడం జరుగుతుంది. సో, ఎగ్జిక్యూటివ్ అంటే మీనింగ్ ఏంటి? చట్టాల్ని అమలు చేసేటువంటి చట్టాల అమలు ఎవరు చేస్తారు అంటే ఎగ్జిక్యూటివ్ వారు చేస్తారు. ఇది క్లియర్. ఇప్పుడు లెజిస్లేచర్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ లేదండి. మంత్రులు, ముఖ్యమంత్రులు కానివ్వండి, కేంద్ర మంత్రులు గాని ఎక్కడి నుంచి వస్తారు? ఆబ్వియస్లీ పార్లమెంటు ఆర్ లెజిస్లేచర్ నుంచే కదా వస్తారు. సో, వేర్ దేర్ ఈస్ ఏ
దెర్ ఈస్ నో లెజిస్లేచర్, దెర్ ఈస్ నో ఎగ్జిక్యూటివ్. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ అమలు చేసేది వీరు బాగానే ఉంది. ఈ అమలులో లోపాలున్న, చట్టాలు చేసే అంశంలో లోపాలున్న, ఆ లోపాల్ని సరిదిద్దేది ఎవరు? లోపాలు సరిదిద్దేది ఎవరండి? జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అంటే సుప్రీం కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, దిగువ స్థాయి ఉన్నటువంటి కోర్టులు అనేటువంటి కావచ్చు. సో ఒకదానికొకటి లింక్ ఉందా లేదా? ఇజ్ ఇట్ క్లియర్? పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉండొచ్చండి. ఇంగ్లీష్ అయితే కంపల్సరీ. ఇంగ్లీష్‌లో ఉండడం పక్కా. యెస్, లెజిస్లేచర్ మీన్స్ మేకింగ్ లాస్, ఎగ్జిక్యూటివ్ మీన్స్ హూ ఇంప్లిమెంట్ ద లాస్. ఎగ్జాక్ట్‌లీ యూ ఆర్ రైట్. ఎగ్జాక్ట్‌లీ యూ ఆర్ రైట్. ఓకేనండి. క్లియర్. అంటే లెజిస్లేచర్ చేసే పనేంటి? చట్టాలు తయారు చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? చట్టాలు అమలు చేస్తుంది. ఈ రెండిట్లో లోపాలు ఉన్నట్టయితే సరిదిద్దేది ఎవరు? న్యాయ వ్యవస్థ. క్లియర్ ఇక్కడి వరకు? ఎగ్జామ్‌లో కేసెస్ గురించి అడుగుతారా సార్? ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ గురించి నేను ఆల్రెడీ ఒక క్లాస్ మీకు చెప్తానండి. మీరేం ఆహ్, ఆహ్, వరీ అవ్వక్కర్లేదు. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? వి హావ్ నో ఐడియా. మేబీ డిసెంబర్ ఉండొచ్చు. ఓకేనండి. ఫస్ట్ కోచింగ్ జాయిన్ అయ్యాం కదా! కోచింగ్ కంప్లీట్ చేసుకుందాం. రివిజన్ చేద్దాం. తర్వాత ఎగ్జామ్‌కి ఇద్దాం. డెఫినిట్‌గా ఎగ్జామ్ అనేది యాస్ ఆఫ్ మై నాలెడ్జ్ మేబీ డిసెంబర్ ఉండొచ్చు ఖచ్చితంగా. ఆర్ అట్‌లీస్ట్ నవంబర్ ఎండింగ్. కోచింగ్ అయిపోతుందండి ఆలోపు మీకు. కోచింగ్ అనేది కంప్లీట్‌గా అయిపోతుంది ఆ టైంకి. ఇప్పటివరకు అర్థమైందండి ఏం చెప్పానో? ఒకసారి క్లియర్‌గా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. రాజ్యాంగం అంటే ఇది. రాజ్యాంగం చేసే పని ఇది. ఇంకోటండి, ఎవరికైనా అర్థం కాలేదు అంటే యూ ఆర్ వెరీ ఫ్రీ టు ఆస్క్ మీ అట్ ఎనీ కాస్ట్. ఓకేనండి. మీకు అర్థమవ్వడం కోసమే స్లైడ్‌లు, ఈ పిక్చర్ ఓరియంటేషన్ ఇదంతా చేసేది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు అండర్‌స్టాండ్. ఫైన్. ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. నౌ సీ హియర్. మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అసలు రాజ్యాంగం రాసుకోవాలి, ఎవరో తీసుకొచ్చినటువంటి చట్టాల్ని మన మీద రుద్దడం ఎందుకు? మనమే ఒక రాజ్యాంగం తయారు చేసుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన మొదటగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎన్ రాయ్. ఎంఎన్ అంటే మానవేంద్రనాథ్. మానవేంద్రనాథ్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఈస్ ద పైనియర్ ఆఫ్ కమ్యూనిస్ట్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ యొక్క కమ్యూనిస్ట్ ఉద్యమానికి పితామహుడిగా, పైనీర్‌గా చెప్పుకుంటాము. ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా 1934 సంవత్సరంలో దీన్ని ఉద్ఘాటించడం జరిగింది. అంటే చెప్పడం జరిగింది. యెస్, ఎవరో చేసినటువంటి రూల్స్ మనకొద్దు. బ్రిటిషర్స్ చేసినటువంటి రూల్స్ మనకొద్దు. మనకంటూ సొంతంగా మనమే తయారు చేసుకున్నటువంటి ఒక రాజ్యాంగం మనకుండాలి. రాజ్యాంగం తయారు చేసుకోవాలంటే ఒక అసెంబ్లీ అంటే ఏం లేదండి. మీటింగ్ ఆఫ్ పీపుల్. అసెంబ్లీ అంటే మీటింగ్ ఆఫ్ పీపుల్. అంటే మన ప్రజలు, మన లీడర్స్ ఆర్ మన ప్రజల యొక్క సమ్మిళితంగా తయారు చేసుకునేటువంటి రాజ్యాంగం మనకు కావాలి. ఎవరో తయారు చేసిన రాజ్యాంగం మనకొద్దు అని చెప్పేసి ఈయన ప్రకటించడం జరిగింది. సో, ఆయన చెప్పిన దాన్ని జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది, జాతీయ కాంగ్రెస్ అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటున్నాం. సో, 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా మొట్టమొదటిసారిగా అధికారికంగా రాజ్యాంగ సమితి కావాలి. రాజ్యాంగ సమితి ఎందుకండి? రాజ్యాంగం రాసుకోవడానికి. రాజ్యాంగ సమితిలో ఎవరుంటారు? భారతీయులుంటారు. అంటే భారతీయులే రాజ్యాంగం రాసుకోవడానికి ఒక గ్రూప్‌గా ఏర్పడడాన్నే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని ఎందుకన్నాం? కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. అసెంబ్లీ అంటే మీటింగ్ ఆఫ్ పీపుల్. అంటే భారతదేశ ప్రజలందరూ కలిసి రాజ్యాంగం రాసుకోవడానికి గ్రూప్ అయినటువంటి మీటింగ్‌నే ఆ గ్రూపింగ్ నేమే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగం కోసం భారతదేశ ప్రజలే కృషి చేసి రాసి అది మనం ఫాలో అవ్వాలి భారతదేశ ప్రజలకి. 1935లో జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1938లో మనకి లక్నోలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ జరుగుతుందండి. లక్నోలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ జరుగుతుంది. ఈ ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ సెషన్స్ జరుగుతాయి. అవి మనం హిస్టరీలో డిస్కస్ చేసుకుంటాం. ఐఎన్‌సి సెషన్స్. హిస్టరీ కూడా నేనే డీల్ చేస్తానని మీరేం వరీ అవ్వక్కర్లేదు. జవహర్లాల్ నెహ్రూ అధికారికంగా కాంగ్రెస్ తరపున ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే అది ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా మస్ట్ బి ఫ్రేమ్డ్
వితౌట్ outside interference by a constituent assembly elected on the basis of adult franchise. క్లియర్గా చెప్తాను చూడండి. స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం అనేటువంటిది రూపుదిద్దాలి. అది భారతీయుల ద్వారానే రూపుదిద్దాలి. భారతీయులే ఆ రాజ్యాంగాన్ని రాయాలి. ఎవరి యొక్క ప్రమేయం ఉండకూడదు. సో భారతీయులే భారత రాజ్యాంగాన్ని రాసుకోవాలంటే భారతీయులకు ఒక అసెంబ్లీ కావాలి. దాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటు చేయాలి. ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉండేటువంటి సభ్యులు ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరూ కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు అయి ఉండాలి. బేసిస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఎలెక్టెడ్ బై ద పీపుల్, అంటే భారతదేశ ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులే భారతదేశ రాజ్యాంగాన్ని రాయడానికి అర్హులు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎన్నుకోవాల్సిన అవసరం ఏంటి అంటే డెఫినెట్ గా ఎలక్షన్ అనేది అవసరం అండి. ఎందుకంటే అంటే భారతదేశ ప్రజలు ఎన్నుకోకుండా కొంతమంది వ్యక్తులు వచ్చి భారత రాజ్యాంగం రాశారనుకోండి, ఏదో ఒక టైంలో ప్రజల యొక్క మద్దతు లేకుండా మీరు ఎందుకు చేశారు ఇదని మనకు కొంత వ్యతిరేకత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్లియర్ ఇక్కడ వరకు? ఎనీ అదర్ డౌట్స్? సో ఈ స్లైడ్ క్లియరా అందరికీ? నైన్టీన్ 1938లో సమావేశం మనకి ఐఎన్సి సమావేశం లక్నోలో జరిగిందండి. లక్నో. మోడర్న్ హిస్టరీలో మనకి డేట్స్ ఇయర్స్ ఇంపార్టెంట్. అడల్ట్ ఫ్రాంచైజీ అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఓటు హక్కు ద్వారా, ఓటు అంటే ప్రజలు ఓటు వినియోగించి ప్రజాప్రతినిధి ఎన్నుకోవడం అన్నమాట. సో ఎలక్షన్ బై ద పీపుల్, దాన్నే అడల్ట్ ఫ్రాంచైజీ అంటాం. అడల్ట్ ఫ్రాంచైజీ క్లియర్ ఫ్రెండ్స్? నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తానండి, మీరేం వరీ అవ్వక్కర్లేదు. ఏదైతే ఈ స్లైడ్స్ చెప్తున్నానో అవే మీకు ఇచ్చేస్తాను. యూ కెన్ రీడ్. సెషన్ హరిపురలో జరిగింది. బట్ ప్రత్యేకమైనటువంటి సమావేశంలో ప్రత్యేకమైనటువంటి ఐఎన్సి తరపున జవహర్లాల్ నెహ్రూ గారు లక్నో నుంచి ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ దీని మీద ఎలా అడుగుతారు? వెరీ వెరీ నైస్ క్వశ్చన్ ఫ్రమ్ కార్తిక్. లాస్ట్ లో 5 minutes ఐ విల్ టేక్. ఎలా అడుగుతారు ఏంటి అవన్నీ ఒకసారి చెప్తానండి. సో వాట్సాప్ గ్రూప్ లో నేను ప్రొవైడ్ చేస్తానండి ఫర్ ష్యూర్. నెక్స్ట్, సో ఇక్కడ ఒక 2 విషయాలు చెప్తానండి. రెండో ప్రపంచ యుద్ధం అనేటువంటి జరిగే సందర్భంలోనే, వరల్డ్ వార్ 2 జరిగేటువంటి అంటే ఈ టైం పీరియడ్ లోనే మనకి 1934 నుంచి రాజ్యాంగం సమితి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటువంటిది ఒక థాట్ వచ్చింది జనాలందరికీ కూడా. భారతదేశంలో కొంతమంది వ్యక్తులకు వచ్చింది, ఆబ్వియస్లీ మిగతా అందరికీ కూడా పాకిపోయి ఉంటుంది. రాజ్యాంగ సమితి కావాలి, రాజ్యాంగం రాసుకోవాలి, ఎవరో చేసిన చట్టాలు వద్దు, మన రాజ్యాంగం మనం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన 1934లో స్టార్ట్ అయింది. 1935, 1938 ఇలా భారతదేశ ప్రజల్లో కొంత అవగాహన వస్తుంది ఈ టైం పీరియడ్ లో. అదే టైం పీరియడ్ లో మనకి వరల్డ్ వార్ 2 జరుగుతున్నటువంటి సందర్భంలో బ్రిటిషర్స్ కూడా మన రాజ్యాంగ సమితి అనేటువంటి ఒక ఆలోచన, మన సొంత రాజ్యాంగం అనేటువంటి ఆలోచన యాక్సెప్ట్ చేశారు బై ద ప్రిన్సిపల్. అంటే ఇన్ ప్రిన్సిపల్ అంటే మాట పూర్వకంగా అంటే మనం అడగంగానే ఓకేలే అన్నట్టుగా చెప్పారు. ఇన్ ప్రిన్సిపల్ అంటే మీనింగ్ ఏంటంటే ఓకే, సిద్ధాంతపూర్వకంగా వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. అప్పటికి కార్యరూపం అంటే ఏంటి? ఒప్పుకున్న మీరు సమావేశం అయిపోండి అని చెప్తే అది ఒక అర్థం అండి. లేదు మాకు రాజ్యాంగ సమితి కావాలి అంటే సర్లే అంటే ఒక మాట, దాని మీనింగ్ ఏంటి ఇంకా? సో యాక్సెప్టెన్స్ ఇన్ ప్రిన్సిపల్ అంటే ఓకేలే, మాట పూర్వకంగా ఓకే చేసినట్టు అనమాట, యాక్షన్ లోకి దిగలేదు అప్పటికి. సో వారు ఏం చేశారంటే ఎలా ఒప్పుకున్నారు? ఆగస్ట్ ఆఫర్ 1940లో ఆగస్ట్ ఆఫర్ ద్వారా భారత రాజ్యాంగ సమితి అనేటువంటి ఏర్పాటుకు బ్రిటిషర్స్ మాటపూర్వకంగా ఆమోదం తెలపడం జరిగింది. ఆగస్ట్ ఆఫర్ ఎందుకండి? ఎందుకంటే వరల్డ్ వార్ 2లో బ్రిటిషర్స్ కు భారతదేశం యొక్క సపోర్ట్ కావాలి. ఆ అవసరం కోసం వచ్చారే తప్ప మనకేదో ఒరగబెట్టాలనేది ఖచ్చితంగా కాదు.
దట్ ఈస్ హ్యాపెండ్. మళ్ళీ 1942లో క్రిప్స్ మిషన్ అనేటువంటిది భారతదేశానికి రావడం జరిగింది. సేమ్ రీజన్. బ్రిటిషర్స్‌కి హెల్ప్ చేయాలి. అంటే సపోర్ట్ చేయాలి వరల్డ్ వార్ 2లో. క్రిప్స్ మిషన్‌ని మనము కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం జరిగింది. సో, క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయింది. ఓ విధంగా చెప్పాలి అంటే. స్టాన్ఫోర్డ్ క్రిప్స్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి 1942 సంవత్సరంలో మీకు స్వతంత్రం ఇస్తాము, రాజ్యాంగం రాసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తాము. కాకపోతే ముందు మాకు సపోర్ట్ చేయండి. అంతా అయిపోయిన తర్వాత ఇస్తాము అన్నారు. సో, దాని మీద విమర్శలైతే వచ్చాయి. అంటే దివాలా తీసే బ్యాంకుకు ఒక చెక్ రాసి ఇచ్చినట్టు. అంటే బ్యాంకే దివాలా తీసే టైంలో చెక్ ఏం చెల్లుతుంది? అంతే కదా! అలాంటి స్టేట్మెంట్స్ కూడా మహాత్మా గాంధీజీ గారు వీరందరూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. కట్ చేస్తే 1944 కల్లా రెండో ప్రపంచ యుద్ధం, 45 కల్లా రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిందండి. బ్రిటిష్ విపరీతంగా ఓడిపోవడం జరిగింది. బ్రిటిష్ విపరీతంగా నష్టపోవడం జరిగింది గెలిచినప్పటికీ కూడా. వార్‌లో గెలిచినంత మాత్రాన అంతా సేఫ్ అని కాదు. వార్‌లో గెలిచినప్పటికీ కూడా బ్రిటిషర్స్ చాలా ఆస్తి నష్టము, పరువు నష్టం 2 కోల్పోవడం జరిగింది 1945. సో, 1945లో మనకి లేబర్ పార్టీ అనేటువంటిది బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లేబర్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. లేబర్ పార్టీ అనేటువంటిది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి ప్రధానమంత్రి ఎవరంటే క్లిమెంట్ అట్లీ. క్లిమెంట్ అట్లీ. అట్లీ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడం జరిగింది బ్రిటిష్‌లో. ఇప్పుడు ఎన్నికైనమ్మటే భారతదేశంలో అప్పటికే 1942 అండి. ఎందుకు మనకి 1942 ఇంపార్టెంట్? క్విట్ ఇండియా ఉద్యమం. విపరీతంగా భారతదేశ ప్రజలందరూ కూడా బ్రిటిషర్స్ పైన తిరగబడడం జరిగింది. రెవల్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదొక పాయింట్ అయితే బ్రిటిషర్స్ ఒక పక్క వరల్డ్ వార్ 2లో ఒక పక్క మనతో పోరాడలేక సస్తున్నారు. ఇలాంటి టైంలో ఏం చేశారంటే క్లెమెంట్ అట్లీ ఇప్పటికే వరల్డ్ వార్‌లో సస్తూ బతుకుతూ గెలిచాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాతో మనం వార్ పెట్టుకొని ఇండియాలో ఏదైనా కొంత తేడా సిట్యుయేషన్ వచ్చి బ్రిటిషర్స్‌ని తుక్కు తుక్కుగా కొట్టారంటే ప్రపంచ దేశాల దృష్టిలో మనము నవ్వుల పాలవుతాము అనేటువంటి ఒక ఉద్దేశంతో క్లెమెంట్ అట్లీ ఎందుకంటే అప్పటికే గొప్ప గొప్ప నాయకులండి. ఒక భగత్ సింగ్ కానివ్వండి, రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అంటాం మనం యాక్చువల్‌గా. బట్ టెర్రరిస్ట్‌లు కాదు. రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, ఆజాద్, బాలగంగాధర్ తిలక్ వీళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది. భారతీయుల్లో ఎంతో స్ఫూర్తి కూడా నింపడం జరిగింది. సో, అలాంటి స్ఫూర్తి కంటిన్యూ అయ్యి బ్రిటిషర్స్‌కి ఎగనెస్ట్‌గా వచ్చారు అంటే క్లోజ్ అన్నమాట. బ్రిటిషర్స్ క్లోజ్ దుకాణం బంద్ చేసుకోవడమే ఇలాంటి సిట్యుయేషన్‌లో. అలా వద్దు. అసలు ఇండియన్స్‌కి ఏం కావాలి? ఇండియన్స్‌కి ఏం కావాలో అది తెలుసుకొని రమ్మని చెప్పేసి ఒక పార్లమెంటరీ డెలిగేషన్. పార్లమెంటరీ డెలిగేషన్ అంటే గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎంపీస్. పార్లమెంటరీ డెలిగేషన్ అంటే గ్రూప్ ఆఫ్ ఎంపీస్ అంటే ఇంకోటండి మీకు హియర్ గ్రూప్ ఆఫ్ ఎంపీస్ అంటే ఎన్నికైనటువంటి బ్రిటిష్ ఎంపీలు కొంతమందిని భారతదేశానికి పంపించారు. అసలు భారతదేశంలో సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళకి ఏం కావాలి? మన నుంచి వాళ్ళకి ఏం కావాలి? మనం ఏం ప్రొవైడ్ చేయగలుగుతాం వాళ్ళకి శాంతించాలి అంటే? ఇవి తెలుసుకున్నారు. ఇవి తెలుసుకోవడానికి పంపించారు. పార్లమెంట్ డెలిగేషన్ అంతా భారతదేశం అంతా తిరిగి ఇంకో పాయింట్ చెప్తాను. ఇక్కడ స్లైడ్‌లో కేవలం కొన్ని కొన్ని పాయింట్స్ ఇస్తాను. ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ద్వారా ఇస్తుంటాను. అందుకే బెటర్ రైట్ సంథింగ్ నోట్స్ ఏదో రాసుకోండి. లేదు గుర్తుంది. దట్టు ఇంకో రికార్డెడ్ వీడియో ఉంటుంది కాబట్టి మీరు మల్టిపుల్ టైమ్స్ చూడొచ్చండి. దేర్ ఈస్ నో ఇష్యూ ఫర్ దట్. ఎన్ని టైమ్స్ అయినా చూసుకోవచ్చు. రికార్డెడ్ వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్. క్లియర్? దట్ ఈస్. నైన్టీన్ 39 నుంచి 1944, 45 వరకు జరిగిందండి వరల్డ్ వార్ 2. నెక్స్ట్. సో, పార్లమెంటరీ డెలిగేషన్ ఏం చెప్పింది? వాళ్ళు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. మనం హ్యాండిల్ చేయలేము. వాళ్ళకి ఏం కావాలో అవి ఇచ్చేయాలి. సో, వాళ్ళకి ఏం కావాలి మెయిన్‌గా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఇండియాలో అప్పటికి. ఒకటి ఏంటంటే మనకు ఇండిపెండెన్స్ కావాలి. తర్వాత రాజ్యాంగం రాసుకోవాలి. ఓకేనండి. కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే ఇంకెవరు యొక్క ప్రమేయం ఉండకూడదు. కంప్లీట్ వి షుడ్ బి అవర్ రెసిలియంట్ అవర్ సెల్ఫ్ డిపెండెంట్‌గా ఉండాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. ఇట్లా కొన్ని డిమాండ్స్ ఉంటే అవన్నీ తీసుకెళ్ళి పార్లమెంటరీ డెలిగేషను ప్రైమ్ మినిస్టర్‌కి చెప్పారు. ఇదయ్యా పరిస్థితి చాలా చేజారిపోతుంది. మొత్తం మామూలుగా తుక్కు కొట్టరు మళ్ళీ గూడా పరిస్థితులు బాలేవు అని జెప్పేసి చెప్తే ఆయన ఏం చేశారంటే క్యాబినెట్, క్యాబినెట్ మిషన్ అంటామండి. ఈ క్యాబినెట్ మిషన్ అంటే మీనింగ్ వచ్చేసి
ఈయన ప్రైమ్ మినిస్టర్ కదా! ఆబ్వియస్‌లీ కొంతమంది మంత్రులు గూడా ఉంటారు. ఆ కొంతమంది మంత్రుల్లో ఒక ముగ్గురు మినిస్టర్స్‌ని భారతదేశానికి పిలిచాడు. యెస్. ఇవి రిపోర్ట్స్. పార్లమెంటరీ డెలిగేషన్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇండియాకి వెళ్ళండి. వాళ్ళకి క్లియర్‌గా చెప్పండి. వాళ్ళకేం గావాలి? మనమేమి ఇవ్వగలుగుతాం అని క్లియర్‌గా చెప్పేసి మీరొచ్చేయండి. ఈ ముగ్గురు ఎవరంటే లార్డ్ పెతిక్ లారెన్స్, స్టాన్ఫోర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ఏవి అలెగ్జాండర్. వీరు ముగ్గురు కూడా భారతదేశానికి రావడం జరిగింది. వీరు ముగ్గురు మంత్రులండి. ఎవరి కింద? ప్రైమ్ మినిస్టర్ అట్లీ మంత్రివర్గంలో సభ్యులు వీరు ముగ్గురు కూడా. సో, వీరి రాకనే క్యాబినెట్ మిషన్ అంటాం. ఏ ఇయర్‌లో వచ్చారంటే 1946 నవంబర్‌లో వచ్చారండి. దో ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ నవంబర్ 96. ఎందుకు? ఫార్ములేటెడ్ బై ద క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో, వీరు ఇచ్చినటువంటి సిఫార్సులకు ఆదేశాల ప్రకారం రాజ్యాంగ సమితి అనేది ఏర్పాటయింది. ఎప్పుడు? నవంబర్ 1946లో ఏర్పాటయింది. ఎలా ఏర్పాటయింది? వీళ్ళేం చేశారు అంటే, ముందు ఇండియన్ డిమాండ్స్ ఏంటి? ఫస్ట్ డిమాండ్ ఏంటి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గావాలి. వీళ్ళేం చేశారు? ఓకే. తీసుకోండి. రెండోది ఇండియాకి ఇండిపెండెన్స్ గావాలి. ఇండియాకి ఇండిపెండెన్స్ కావాలి. ఓకే. తీసుకోండి. మూడో డిమాండ్ ఏంటో తెలుసా అండి? సెపరేట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆమోదించనటువంటి, అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ రిజెక్ట్ చేసినటువంటి రికమెండేషన్ ఏంటంటే, సెపరేట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్‌ను వాళ్ళు ఒప్పుకోలేదు. మరి మూర్ఖులురా మీరసలు. ఒక ఒక మతం అనేటువంటిది ఒక దేశంగా ఫార్మ్ అవ్వడం ఏంటి? మీకేమైనా పెచ్చా ఎర్రా? అలా ఉండకూడదసలు. అది చాలా భవిష్యత్తులో మీకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్తే వాళ్ళు వినలేదు. ఈరోజు ఫేస్ చేస్తున్నారు. రీసెంట్‌గా మీరు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో కూడా ఒక మీటింగ్ జరిగితే ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడినప్పుడు స్నేహ దూబే అవర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్‌కి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియాలో ఉన్నటువంటి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే చెప్పుతో కొట్టినట్టుగా విధంగా ఆన్సర్ ఇచ్చింది. ఇన్ దట్ పర్టిక్యులర్ స్టేజ్. ఐఎఫ్ఎస్ అండి. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ నేమ్ స్నేహ దూబే. స్నేహ దూబే. సో, ఆవిడిచ్చినటువంటి రిప్లై నేను ఆల్రెడీ ఒక వీడియో అనేటువంటిది కూడా అడ్డా 24/7 తెలుగు టెలిగ్రామ్ ఛానెల్‌లో, అంటే ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారంటే, ఇండియా అనేది ఐ మీన్ కాశ్మీర్‌ని సరిగ్గా చూసుకోవట్లేదు. కాశ్మీర్ అనేది అసలు ఇండియాలో భాగం కాదు. అలాగా మనకి చెప్పడం జరిగింది. సో, ఏం అర్థం కాలేదో ఒకసారి స్పెసిఫై చేయండి. ఈ 3 డిమాండ్స్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఏంటి మనకి భారతీయులకి ఆ రోజుల్లో? రాజ్యాంగ సమితి కావాలి. ఎందుకు? రాజ్యాంగం రాసుకోవడానికి. సో, రాజ్యాంగం రాసుకోవడానికి రాజ్యాంగ సమితి కేవలం భారతీయులు మాత్రమే ఉండాలి దాంట్లో. కేవలం భారతీయులు మాత్రమే ఉండాలి. బ్రిటిషర్స్ యొక్క సపోర్ట్ మాకు అవసరం లేదు. మీరు బ్రిటిషర్స్ దాంట్లో జాయిన్ అవుతామంటే మాకొద్దు అన్నారు. సో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రిపేర్డ్ బై ద ఇండియన్స్. ఓకే చెప్పారు. ఓకే, మేమేం ఇంటర్ఫియర్ అవ్వం. మీరు రాసుకోండి. అసిస్టెన్స్ ఏమైనా కావాలంటే మీరు మీరు అడిగితే ఇస్తాం, లేదంటే అవసరం లేదన్నారు. భారతదేశానికి స్వతంత్రం కావాలి మనకి. ఇస్తామన్నారు. తర్వాత ముస్లిం లీగ్ అనేటువంటిది మాకు సెపరేట్‌గా పాకిస్తాన్ కావాలి. మేము ఇండియాతో కలిసి ఉండము అని చెప్పారు. అలా చెప్తే సెపరేట్‌గా పాకిస్తాన్ అనే ఛాన్సే లేదమ్మా. మేమివ్వము మీకు. ఇండియాతో కలిసి ఉండాలి ఇటువంటి నిబంధన పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత విపరీతంగా గొడవలు జరిగి సెపరేట్ పాకిస్తాన్ మౌంటైన్ ప్లాన్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఒప్పుకున్నటువంటి సంవత్సరం ఏది అంటే 1946 అండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే, పరిషత్ అంటే ఆర్ సమితి అంటే మనకి ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా తీసుకోవచ్చు. రాజ్యాంగ పరిషత్ అని అంటారు. రాజ్యాంగ సమితి అయినా అనొచ్చండి. నో ప్రాబ్లమ్. దాన్నే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం ఇంగ్లీష్‌లో. 3 డిమాండ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, క్లాస్ అయిపోయే సమయానికి మీరు మీకొక నోటిఫికేషన్ లాగా వస్తుంది ఫీడ్‌బ్యాక్ గురించి. క్లాస్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వండి. మీరు మర్చిపోవద్దు. తర్వాత ఇంకా ఉందండి క్లాస్, ఇంకొక 20 మినిట్స్ చెప్తాను. ఎంసీక్యూస్ ఇక్కడ ఎంసీక్యూస్ కాదండి. ఐ విల్ ప్రొవైడ్ ఎ పీడీఎఫ్. దాంట్లో ఎంసీక్యూస్ హ్యాండ్‌ఔట్స్ ఉంటాయి. యూ కెన్ గో త్రూ దట్. ఓకేనండి. మీరు ఇక్కడ ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. మనకు మెయిన్ కాన్సెప్ట్. వాయిస్ రాకపోతే అది కొంచెం మీరు మీ యొక్క కనెక్షన్ బాగా చూసుకోవాలండి. దట్ ఈస్ నాట్ ఫ్రమ్ అవర్ సైడ్.
వైటీ క్లాస్ ఉందండి. 12కి వైటీ క్లాస్ ఉంటుంది. ఈరోజు డైలీ ఉంటుంది. దట్ ఈస్ వెరీ కామన్. నెక్స్ట్ నౌ హియర్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఓకే చేశారు. ఏమని? మీరు రాజ్యాంగం రాసుకోండి. ఇంకా మీ రాజ్యాంగం మీరు రాసుకోండి. మీరు రాజ్యాంగం అయిపోయిన తర్వాత మేము స్వతంత్రం ఇచ్చేస్తామన్నారు. ఇన్ ద మీన్ వైల్ కూడా మనకు స్వతంత్రం ఇచ్చేశారు. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎలా ఏర్పాటైంది? హౌ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మ్డ్ అంటే బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ ఆధీనంలో ఉండేటువంటి భారతదేశము స్వతంత్రంగా రాజ్యాలు కొన్ని ఉన్నాయండి. కింగ్స్ రూల్ చేస్తున్నటువంటి రాజ్యాలు, వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. ప్రిన్స్లీ స్టేట్స్. బ్రిటిష్ ఇండియాని ప్రావిన్సెస్ అంటాం. ప్రావిన్సెస్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని రూల్ చేస్తున్నటువంటి ఏరియాస్ అన్నమాట. భారతదేశంలో కొన్ని ఏరియాస్ బ్రిటిష్ ఆధీనంలో ఉన్నాయి. కొన్ని ఏరియాస్ రాజుల యొక్క పరిపాలనలో ఉన్నాయి. ఉదాహరణకి జమ్మూ అండ్ కాశ్మీర్, హైదరాబాద్, ట్రావన్కోర్. ఓకేనండి. ఇలాంటి కొన్ని ప్రాంతాలు రాజులు పరిపాలిస్తుండేవారు. కాకపోతే రాజులందరూ కూడా చివరికి బ్రిటిషర్స్ యొక్క ఆధిపత్యాన్ని ఒప్పుకునేవారు. వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. ఇక్కడ ఇండియా పాపులేషన్ ఆ రోజుల్లో దాదాపుగా 38 మిలియన్ ఉందండి. 38 మిలియన్ అంటే 38 మిలియన్స్ అన్నమాట. అంటే దాదాపుగా 38 కోట్ల మంది భారతీయులు ఉండడం జరిగింది. ఆ రోజు పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ ఇదంతా కలిపి పాపులేషన్ 38 కోట్లు. ఇప్పుడు క్యాబినెట్ అసెంబ్లీ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయిందంటే భారతదేశం మొత్తం మీద కూడా వివిధ ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి రిప్రజెంటేషన్ ఉండేలాగా ఓవరాల్ గా 389 మంది సభ్యులకి స్ట్రెంత్ గా నిర్ణయించింది. ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సమితి అంటే రాజ్యాంగం రాసుకోవడానికి ఎంతమంది కావాలి? భారతదేశం మొత్తం మీద నుంచి 389 మంది కావాలి. ఎందుకు 389? 400 రౌండ్ ఫిగర్ చేయొచ్చు కదా. అంటే పాపులేషన్ తగ్గట్టుగా, అంటే 1 పర్సన్ రిప్రజెంటింగ్ 1 మిలియన్ పీపుల్ అట్ దట్ టైం. ఒక్కొక్కరు ఒక్కొక్క మిలియన్ పీపుల్ కి రిప్రజెంట్ చేసేలాగా ఎన్నుకోవడం జరిగింది. ప్రజల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి రాజులు నేరుగా వారిని నామినేట్ చేశారండి. బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాల్ని మనం ఏమంటామంటే ప్రావిన్సెస్ అంటాము. ప్రావిన్సెస్ రూల్డ్ బై బ్రిటిషర్స్, ప్రిన్స్లీ స్టేట్స్ రూల్డ్ బై కింగ్స్ అన్నమాట. సార్ తెలుగులో పీడిఎఫ్ సెండ్ చేస్తానండి ష్యూర్గా. ఇంకోటండి, తెలుగులో ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి తెలుగులో, ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి ఇంగ్లీష్లో సపరేట్గా పీడిఎఫ్స్ ఇస్తాను. మీరేం వరి అవ్వక్కర్లేదు. ఆ పీడిఎఫ్స్ అనేటువంటిది మీకు గ్రూప్ 2 లెవెల్ వరకు సరిపోతుంది. లైవ్ క్లాసెస్ని వెబ్సైట్ నుంచి వ్యూ చేయలేమా? చేయొచ్చు. యూ కెన్ డూ. చేయొచ్చండి. జస్ట్ వెయిట్ ఏ సెకండ్. చేస్తానండి. యా ఫ్రెండ్స్, ఒక పాయింట్ అర్థమవుతుంది క్లాస్ అందరికీ? యా ఫైన్. ఒక 10 మినిట్స్ ఉందండి, అవి ఒకసారి చెప్పేస్తాను. నెక్స్ట్, సో 389 మంది ఎందుకు అనే క్వశ్చన్కి ఆన్సర్ మీకు దొరికిందా? ఎందుకంటే అప్పుడు జనాభా దాదాపుగా 38 కోట్లు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క వ్యక్తి 10 లక్షల మందికి రిప్రజెంట్ చేసే విధంగా 1 పర్సన్ రిప్రజెంటింగ్ 1 మిలియన్ పీపుల్ అనేటువంటి రేషియోలో తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ 389 ఎలా డివైడ్ చేశారు అంటే బ్రిటిష్ ప్రావిన్సెస్ కి 296, ప్రిన్స్లీ స్టేట్స్ కి 93 స్థానాలు.
ఈ 93 అంటే ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాజులు పరిపాలించేటువంటి ప్రాంతాల నుంచి ఎంతమంది రిప్రజెంట్ చేయొచ్చు? ఎందుకంటే అప్పటికే చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయండి. చాలా రాజు పరిపాలిత ప్రాంతాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ కానివ్వండి, జమ్మూ అండ్ కాశ్మీర్ కానివ్వండి, ఇంకో ట్రావెన్‌కోర్ కానివ్వండి, ఇలా చాలా జునాగఢ్ కానివ్వండి, ఇలాంటి రాజు పరిపాలిత ప్రాంతాలు చాలా ఉన్నాయి. సో, వారికి కూడా రిప్రజెంటేషన్ కల్పించాలి కదా! అని చెప్పేసి ఓవరాల్‌గా ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి 93 మంది వ్యక్తుల్ని నామినేట్ చేయవచ్చు. నామినేట్ అంటే రాజులు నామినేట్ చేస్తారు. వారి ఆస్థానం నుంచి ఇదిగో ఈ వ్యక్తి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా స్పెండ్ చేస్తారు. కాకపోతే ఒక విషయం. ఈ 93 మంది ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేయాలా వద్దా? అంటే పంపించాలా వద్దా? అనేది రాజులకు ఇష్టం అన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ పర్టిక్యులర్ ప్రాంతాలైతే భారతదేశంతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నాయో వారు పంపించడం జరిగింది. ఎవరైతే మాకొద్దు మేము రాజ్యాంగం అనే భారత రాజ్యాంగంలో మాకు అవసరం లేదు. మేము భారతదేశంతో కలిసి ఉండము. మేము ఇండిపెండెంట్‌గా ఉంటాము అనుకున్నా సరే వారికి ఆ అవకాశం కల్పించడం జరిగింది. తర్వాత 296 వచ్చేసి భారతదేశాన్ని బ్రిటిష్ డైరెక్ట్‌గా రూల్ చేస్తున్నటువంటి ప్రాంతాలకి 296. ఈ 296లో ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 292+4. 292 వచ్చేసి నార్మల్ బ్రిటిష్ ప్రొవిజన్స్. 4 వచ్చేసి చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ ఉండేవండి. చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్. సో, ఇంపార్టెంట్ ఏం కాదు. 296 అని గుర్తుపెట్టుకోండి. చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ నుంచి ఒక నలుగురిని రిమైనింగ్ 290 బ్రిటిష్ పొజిషన్స్ అంట. ఇక్కడ సార్ మరి అందరూ పార్టిసిపేట్ ఇంకోటండి. ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఉండేటువంటి సభ్యులు ఎవరైతే 189 మంది ఉన్నారో హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు ఓకేనండి. ఆంగ్లో ఇండియన్స్, ఎస్సీస్, ఎస్టీస్, వుమెన్ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేటువంటిది ఇట్ ఈస్ ద కంప్రైజ్ ఆర్ కాంపోజిషన్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్. ఎగ్జామ్‌లో ఎలా అడుగుతారంటే హిందూస్ అండ్ ముస్లిమ్స్ మాత్రమే ఉండేవారా? లేదంటే అదర్ కమ్యూనిటీస్ కూడా ఉండేవా? సిక్ కమ్యూనిటీ నుంచి ఉన్నారా? లేదంటే ఎస్సీ, ఎస్టీ షెడ్యూల్డ్ వారి నుంచి ఉన్నారా? వుమెన్స్ ఉన్నారా? యెస్ ఉన్నారండి. డెఫినిట్‌గా అన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా రిప్రజెంటేషన్ అనేది రాజ్యాంగ సమితిలో ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అందరి యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది ఉంది. క్లియర్ ఇక్కడి వరకు? ఇది పాయింట్ అన్నమాట. నెక్స్ట్ మరి రాజ్యాంగం సమితి అనేది ఏర్పాటు చేసుకోమన్నారు. ఇలా డివైడ్ చేశారు. ఇంత సభ్యులు వచ్చారు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైతే భారతదేశంతో కలవాలని అనే ఆలోచన లేదో వారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సభ్యుల్ని పంపించలేదు. తర్వాత సెపరేట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ సెపరేట్ దేశంగా కావాలనుకునేటువంటి మద్దతుదారులు కూడా కొంతమంది ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మొహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడు. హీ కంప్లీట్‌లీ రిజెక్టెడ్ ద ప్లాన్. ఎందుకంటే ఏమన్నాడు? అసలు మేము సెపరేట్‌గా దేశమే కావాలనుకుంటుంటే మీ దేశం యొక్క రాజ్యాంగం రాయడానికి మేమెందుకు వస్తాము? అని చెప్పేసి ముస్లిం లీగ్ అనేటువంటిది ఈ యొక్క ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని బాయ్‌కాట్ చేసింది. తర్వాత మొట్టమొదటి రాజ్యాంగ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 9th డిసెంబర్ 1946. నవంబర్‌లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒప్పుకున్నారు. మొట్టమొదటి సమావేశం ఫస్ట్ మీటింగ్ 9th డిసెంబర్ 1946. ఇక్కడ ప్రత్యేకమైన పాయింట్ ఏంటంటే ఇది ఫస్ట్ మీటింగ్. మరి ఇంత సమావేశానికి ఒక అధ్యక్షుడు కావాలి కదా! ఒక ప్రెసిడెంట్ కావాలి. అందుకని చెప్పేసి ఫ్రాన్స్ మోడల్ మనకొకటుందండి. ఫ్రాన్స్ మోడల్ అంట. ఫ్రాన్స్ మోడల్ అంటే పెద్దవారిని గౌరవిస్తూ ఆ సమితిలో ఎవరైతే ఏజ్డ్ పర్సన్ ఉంటారో, ఎవరైతే వయసులో పెద్దవారు ఉంటారో వారిని తాత్కాలిక ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం జరిగింది. లైక్ దట్ సచ్చిదానంద సిన్హా ద ఓల్డెస్ట్ మెంబర్ వాస్ ఎలెక్టెడ్ యాస్ ద టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ద అసెంబ్లీ. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే స్పీకర్ ఉంటారు కదా! జనరల్‌గా మనకి. ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి, లోక్సభ సమావేశానికి స్పీకర్ ఉంటారు. అక్కడ కూడా ఒక మార్గనిర్దేశకం అనేటువంటిది ఇచ్చే వ్యక్తి కావాలి కాబట్టి అంటే పేరుకు మాత్రం అంటే ఇంటరమ్ ప్రెసిడెంట్ ఆర్ టెంపరరీ ప్రెసిడెంట్‌గా సచ్చిదానంద సిన్హా గారిని ఎన్నుకోవడం జరిగింది. ఫస్ట్ మీటింగ్‌కి ఎంతమంది హాజరయ్యారు? 211 మంది మాత్రమే. మిగతా వాళ్ళేంటి? ప్రిన్స్లీ స్టేట్స్ ఏమన్నాయి? మేము జాయిన్ అవ్వమండి. మాకొద్దు అవసరం లేదన్నారు. ముస్లిం లీగ్ నుంచి చాలా మంది అబ్సెంట్ అయిపోయారు. అందుకని 211 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. మరి కేవలం ఇంతటితోనే కొనసాగిందంటే లేదండి. తర్వాత రోజుల్లో దాదాపుగా 300 వరకు రీచ్ అయ్యారు. ఎందుకంటే కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఏంటంటే ఓకేలే మేము ఇండియాతో జాయిన్ అయిపోతాం అని చెప్పేసి కొంతమంది మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. కొంతమంది ముస్లిం లీడర్స్ కూడా కొంతమంది మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. సో లైక్ దట్ మనకి ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఈ నంబర్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలో నేను తర్వాత చెప్తాను. 284 ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్‌గా 296 వచ్చారండి మళ్ళీ చివరికి 290, 300 వరకు వచ్చారు.
సో ఈ 284 అనే నెంబర్ గుర్తుపెట్టుకోండి. దీని మీద ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎలా ఆడతారో చెప్తాను. తర్వాత రెండో సమావేశం అనేది మనకి 11th డిసెంబర్‌న జరిగిందండి. సెకండ్ మీటింగ్ వచ్చేసి 11th డిసెంబర్‌న జరిగింది. అదే ఇయర్ 1946లో. ఈ 11th డిసెంబర్‌న ఏం చేశారంటే పర్మనెంట్ ప్రెసిడెంట్‌గా, తాత్కాలిక ప్రెసిడెంటే కదా ఎన్నుకున్నాం ఫస్ట్. తర్వాత పర్మనెంట్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పర్మనెంట్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత తర్వాత వైస్ ప్రెసిడెంట్‌గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వైస్ ప్రెసిడెంట్‌గా హెచ్‌సి ముఖర్జీ గారిని, తర్వాత విటి కృష్ణమాచారి. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే హెచ్‌సి ముఖర్జీ అండి. సెకండ్ ఎవరు అంటే విటి కృష్ణమాచారి. ఎందుకంటే మొదట వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది హెచ్‌సి ముఖర్జీ గారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన ఉన్నారు. మళ్ళీ రెండో వైస్ ప్రెసిడెంట్‌గా విటి కృష్ణమాచారి గారు వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఎన్నికయ్యారు. సో దట్ మనకి ఏమర్థమవుతుంది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఒక ప్రెసిడెంట్, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇక్కడి వరకు ముస్లిం లీగ్ కి హెడ్ ఎవరంటే మొహమ్మద్ అలీ జిన్నా. ప్రసన్న కుమార్ ఇంటెన్షన్ తట్టుకోలేకపోతున్నారు సార్. 284 ఏంటో చెప్పేయండి సార్ త్వరగా. జస్ట్ వెయిట్ ఏ సెకండ్. క్యూరియాసిటీ. వెరీ గుడ్, దట్స్ గ్రేట్. ఐల్ టెల్ యూ ఇన్ ద మీన్ వైల్. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాజులు పరిపాలిస్తున్నటువంటి రాజ్యాలు. రీడింగ్ ఎంసీక్యూస్ ఇనఫ్ అంటే మీకు సబ్జెక్ట్ వచ్చు అనుకోండి, గో త్రూ ఎంసీక్యూ. కాన్సెప్ట్ అంతా క్లారిటీ ఉంటే ఎంసీక్యూస్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ మీటింగ్ 11th డిసెంబర్ అండి. మీకు పీపీటీ కనిపించట్లేదా? సెకండ్ మీటింగ్ ఇక్కడ క్లియర్ గా రాశాను, 11th డిసెంబర్. ఓకేనండి. తర్వాత ఇంకొక డేట్ అండి, మనకి ఇంకొక డేట్. ఇది ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటున్నాం. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ దీన్ని తెలుగులో ఏమంటారండి? రెజల్యూషన్ అంటే తీర్మానం అంటామండి. తీర్మానం అంటే ఒక మోషన్ పాస్ చేయడం జరిగింది. ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ గారు 13 డిసెంబర్ 1946 సంవత్సరం. అంటే మొదటి సమావేశం 11, మొదటి సమావేశం 9, రెండో సమావేశం 11, మూడో సమావేశం అంటే ఈ పెట్టుకోవాలి మనకి. 13th డిసెంబర్ 1946 ద మోస్ట్ ఇంపార్టెంట్ చరిత్రాత్మకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ని పాస్ చేయడం జరిగింది. వెరీ గుడ్ లక్ష్మి అన్నపూర్ణ గారు. 284 మెంబర్స్ ఎందుకు అంటే రాజ్యాంగం పైన సంతకం చేసిన వారు, రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ సైన్ చేసిన వాళ్ళు 284 మెంబర్స్ అండి. రెజల్యూషన్ వర్సెస్ మోషన్ పాస్ అయిన తర్వాత రెజల్యూషన్ అంటాం. సింపుల్, బోత్ ఆర్ సేమ్ అండి. నాట్ మచ్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ రెజల్యూషన్, వాట్ ఈస్ లా, వాట్ ఈస్ యాక్ట్ హియర్. జస్ట్ లిజన్. వైస్ ప్రెసిడెంట్ ఎవరు సార్? అప్పుడు ఎవరు ఉంటారండి? 10 తారీఖు ఎలక్ట్ అయిన వారే 13వ తారీఖు కూడా ఉంటారు. హెచ్‌సి ముఖర్జీ. విటి కృష్ణమాచారి తర్వాత యాడ్ అయ్యారండి. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు రాజ్యాంగం రాసుకోవడానికి మనము స్టార్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టూర్ ప్లాన్ చేసాం అనుకోండి. టూరు ప్లాన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఊటీ వెళ్ళాలనుకున్నాం. బై బస్ వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా, ఫ్లైట్కి వెళ్ళాలా, తర్వాత అక్కడి నుంచి రిసార్ట్స్ తీసుకోవాలా, లేదంటే అక్కడి నుంచి టూరిస్ట్ గైడ్, అంటే ఈ ప్లానింగ్ అనేది కావాలి. అంటే ఒక అంశం అనేది మనం చేస్తున్నామంటే ప్లానింగ్ కావాలి. రాజ్యాంగం రాస్తున్నాం, ఏ అంశాల మీద రాజ్యాంగం అనేది ఫోకస్ చేసి రాయాలి, ఫ్రీడమ్ గురించి, లిబర్టీ గురించి, ఈక్వాలిటీ గురించి, ఇలాంటి అంశాల మీద ఫోకస్ చేయాలి. తర్వాత డెమోక్రసీ, సోషలిజం, తర్వాత మనకి రిపబ్లిక్, సోవరినిటీ, అంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం రాయాలి, ఒక ఎయిమ్ అంటూ ఉండాలి. సో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఆర్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఏ ఉద్దేశంతో రాజ్యాంగం రాయాలి,
ఏ అంశాలపైన ఫోకస్ చేసి రాజ్యాంగం రాయాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఫండమెంటల్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని ఆయన రూపుదిద్దడం జరిగింది. ఇదిగో భారతదేశంలో డెమోక్రసీ వాల్యూస్ ఉండాలి కాబట్టి డెమోక్రసీ గురించి మనం బాగా ఫోకస్ చేయాలి. రిపబ్లిక్ అనేటువంటిది ఉంది కాబట్టి రిపబ్లిక్ నుంచి సో ఇది అన్నమాట మెయిన్. యా లైక్ ఇండెక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ అంటే ఏ అంశాల మీద రాజ్యాంగం అనేది మనం ఫోకస్ చేయాలి. దాన్నే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటున్నాం. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ జవహర్లాల్ నెహ్రూ గారు పాస్ చేశారండి 13 డిసెంబర్ 1946. జనవరి 22, 1947 సమయానికి ఆ రోజున ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ని యునానమస్లీ అంటే ఒక్కరూ కూడా వ్యతిరేకించకుండా అందరూ ఆమోదించడం జరిగింది. ఒక్కరూ కూడా దీనికి వ్యతిరేకించలేదు, అందరూ ఆమోదించడం జరిగింది. ఎస్, జవహర్లాల్ నెహ్రూ గారు మంచిగా ఆలోచించి ఆబ్జెక్టివ్స్ అనేటువంటివి ఇచ్చారు, దాని మీద మనము ఫోకస్ రాజ్యాంగం రాయాలని చెప్పేసి అందరూ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాతనే దాన్నే మనము ప్రియాంబుల్ అంటున్నాం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమన్లీ కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ రాసుకున్నాం కదా, దాన్నే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటున్నాము. అది పాస్ అయిన తర్వాత దాన్ని ప్రియాంబుల్ అంటున్నాము. క్లియర్ ఫ్రెండ్స్? యా కృష్ణప్రియ, వెరీ గుడ్. సింపుల్ గా చెప్పాలంటే హౌ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్. థర్టీ క్వశ్చన్స్ ఉండొచ్చండి జీకే నుంచి. 30 నుంచి 35 క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ స్టడీస్ నుంచి. పాలిటీ నుంచి అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ 6 to 8 క్వశ్చన్స్ పాలిటీ నుంచి. ఇక్కడి వరకు క్లియరా? క్లియర్. రాజ్యాంగం అనేటువంటిది రాసుకోవడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట, మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా ఇప్పుడు రాజ్యాంగం అనేది రాయాలి కదా, మరి ఉదాహరణకి 284 మంది ఉన్నారనుకోండి, ఆరు 300 మంది ఉన్నారనుకోండి, 300 మంది కూడా ఒకే పని మీద ఫోకస్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకని చెప్పేసి కమిటీస్ గా కూడా డివైడ్ అయ్యారు. ఆ కమిటీస్ చెప్తా. సో రాజ్యాంగం అనేటువంటిది రాసుకునే క్రమంలో ఏమేమి అంశాలు చేశారంటే, ఇండియా అనేది కామన్వెల్త్ లో భాగంగా ఒక మెంబర్షిప్ గా కంటిన్యూ అవ్వాలని చెప్పేసి తీర్మానం చేశారు. తర్వాత జాతీయ పతాకాన్ని జూలై 22, 1947 మనము రాజ్యాంగ సమితి అనేది అధికారికంగా స్వీకరించింది జాతీయ పతాకం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. నేషనల్ యాంథమ్ ని జనవరి 24, 1950 అంటే రిపబ్లిక్ డేకి 2 రోజుల ముందు నేషనల్ యాంథమ్ ని స్వీకరించడం జరిగింది. నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ రెండు ఒకే రోజు రాజ్యాంగ సమితి యాక్సెప్ట్ చేయడం జరిగింది అధికారికంగా. అడాప్టెడ్ అంటే ఆమోదించడం. తర్వాత జనవరి 24, 1950 ఈ డేట్ లో మీరు 3 అంశాలు జరిగాయి చూడండి. నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కూడా ఎన్నుకుంది జనవరి 24. మొత్తం రాజ్యాంగ అసెంబ్లీ అనేటువంటిది ఎన్నిసార్లు సమావేశమైందంటే 11 సార్లు సమావేశమైంది, 11 సెషన్స్. ప్రత్యేక సమావేశం జనవరి 24 అయింది, అది కన్సిడర్ చేయలేదు మనం ఇక్కడ. ఎన్ని నెలలు పట్టింది అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇది వెరీ స్టాటిక్ అన్నమాట. ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోవచ్చు. రాజ్యాంగం రాయడానికి పడిందని 2 years 11 months 18 days, దాదాపుగా 3 years పట్టింది. రాజ్యాంగ రూపకర్తలు దాదాపుగా దేశాలు తిరగడం జరిగింది. డ్రాఫ్టింగ్ కమిటీ అనేది 29 ఆగస్ట్ 1947 ఫామ్ అయిందండి. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ ఫామ్ అయింది. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తర్వాత ఎంత ఖర్చు అయింది రాజ్యాంగం ఆ రోజుల్లో రాసుకోవడానికి? ఎంత వ్యయమైందంటే 64 లక్షల రూపాయలు. 64 లక్షల రూపాయలు అయింది. సో డిఫరెన్స్ లో 1906, 7, 17, 21, 31, 47. సో దిస్ ఈస్ ద official flag of independent India, designed by or the architecture వచ్చేసి పింగళి వెంకయ్య. he is from Andhra Pradesh. You can see the picture very clear here. డిఫరెంట్ స్టేజెస్ లో భారతదేశ పతాకం అనేటువంటిది ఇలా ఉందన్నమాట.
పీడిఎఫ్ నేను పంపిస్తానండి, మీరేం వరీ అసలు ఫస్ట్ థింగ్. చూసారండి, షల్ ఐ గో ఫర్దర్? 5 minutes లో కంప్లీట్ చేస్తాను. ఒక 5 minutes లో కంప్లీట్ చేస్తాను, జస్ట్ 5 minutes. సో మేజర్ కమిటీస్, సో కమిటీస్ గా ఫామ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అందరూ ఒకే దాని మీద ఫోకస్ చేస్తే టైం వేస్ట్ అవుతుందని కమిటీస్ గా ఫామ్ అయ్యారు. యూనియన్ పవర్స్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ సర్దార్ పటేల్, డ్రాఫ్టింగ్ కమిటీ, ఇక్కడ మెంబర్స్ కూడా చెప్తాను, డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ అంతా ఇది క్లియర్ గా చెప్తాను మళ్ళీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ 5వ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో దానికి సబ్ కమిటీస్ కూడా ఉన్నాయి, 5 సబ్ కమిటీస్. సో ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ జేబీ కృపాలని, ఇది చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేసి అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మైనారిటీ సబ్ కమిటీ హెచ్సి ముఖర్జీ ఇస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియా అండ్ అస్సాం ఎక్స్క్లూడెడ్ ఏరియా సబ్ కమిటీ గోపీనాథ్ బార్డోలే. మనకి గౌహటిలో గోపీనాథ్ బార్డోలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అండ్ పార్ట్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అదర్ దాన్ దీస్ ఇన్ అస్సాం సబ్ కమిటీ ఏవి తగ్గ నాట్ మచ్ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్టీరింగ్ కమిటీ రాజేంద్ర ప్రసాద్. నౌ సీ హియర్, డ్రాఫ్టింగ్ కమిటీ ద ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇంకోటండి, ఇక్కడ డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైందంటే 29 ఆగస్టు 1947. ఓకేనండి. ఎలక్టెడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టు బి ఇట్స్ ప్రెసిడెంట్. ఓకేనండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్ ద ప్రెసిడెంట్ ఫర్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ చేసే పని ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మిగతా కమిటీస్ అన్ని కూడా కొన్ని రికమెండేషన్స్ చేస్తాయి కదా, ఇదిగో ఇది యాడ్ చేయండి అని. అవన్నీ డ్రాఫ్టింగ్ కమిటీ దగ్గరికి వెళ్తాయి. డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటంటే నీట్ గా క్షుణ్ణంగా చదువుతుంది అనమాట. ఓకే, వీళ్ళు ఇది చెప్పారు, ఇది అక్కర్లేదు, ఇది ఉంచాలి అంటే, ఏది రాజ్యాంగంలో ఉండాలి, ఏది రాజ్యాంగంలో ఉండకూడదు అని డిసైడ్ చేసేది ఎవరు? ఈ డ్రాఫ్టింగ్ కమిటీ. అందుకే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం, లేదా ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం, లేదంటే డిజైనర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. సో దట్ ఈస్ హౌ. సో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు. మెంబర్స్ వచ్చేసి అల్లాది కృష్ణస్వామి అయ్యర్, డిపి ఖైతాన్, మాధవరావు, కెఎం మున్షి, గోపాలస్వామి అయ్యర్, విటి కృష్ణమాచారి అండ్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా ఇస్ ఫ్రమ్ ముస్లిం లీగ్. సో దిస్ ఇస్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ కేవలం 114 రోజులు మాత్రమే పనిచేసిందండి. ఈ 114 రోజుల్లోనే రాజ్యాంగం అనేటువంటి అంటే ఆర్కిటెక్ట్ లాగా తయారు చేసేసింది అనమాట. క్లియర్ ఇక్కడ వరకు? ఒక పక్క డ్రాఫ్ట్ చేసుకుంటూ ఒక పక్క రాస్తూ వచ్చారండి. క్లియర్ ఇక్కడ వరకు? ఎనీ డౌట్స్ సో ఫార్? హౌ ఇస్ ద సెషన్? అండ్ దిస్ ద ఇంట్రడక్షన్ క్లాస్ అండి. రాజ్యాంగం అనేది ఏ విధంగా రాసుకున్నాము, ఆ ఐడియా ఎలా వచ్చింది. సో దట్స్ హౌ. యా, ఓపెన్ డిగ్రీ ఇస్ ఎలిజిబుల్ అండి, యూ కెన్ అప్లై, నో ప్రాబ్లం. నోట్స్ గురించి లాస్ట్ పాయింట్స్ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోగలే, నేనే పాయింట్స్ లో ఇచ్చాను కాబట్టి ఓకే, నో ప్రాబ్లం.
సో, ఈ నంబర్‌కి టెక్స్ట్ చేయండి. వాట్సాప్‌లో యాడ్ చేస్తాను బెటర్. షూర్. షూర్. సో, ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్, అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటారో Y250 అనేటువంటి కోడ్ యూజ్ చేసుకోమని చెప్పండి. ఓకేనండి. Y250 అనేటువంటి కోడ్ యూజ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. సారీ, యూట్యూబ్‌లో చెప్పేది ఇక్కడ చెప్తున్నానా? యాక్చువల్‌గా పీడీఎఫ్ ఐ విల్ షేర్ అండి. ఐ విల్ షేర్. ఎవరైతే వాట్సాప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటారో ఈ హైకోర్ట్ నోటిఫికేషన్‌లో సర్టిఫికేట్ ఏమి అవసరం లేదండి. హైకోర్ట్ నోటిఫికేషన్‌లో సర్టిఫికేట్స్ ఏమి అప్‌లోడ్ చేయక్కర్లేదు. ఫోటో, సిగ్నేచర్ ఈస్ ఎనఫ్. యెస్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. 1 అవర్ విన్నారు. థాంక్ యూ సో మచ్ అండ్ హావ్ ఎ నైస్ బై బై. అనదర్ సెషన్ జాయిన్ అవ్వండి ఫాస్ట్‌గా.